ఆక్సిజన్ 16.1 1U/9 అయితే కంపేరింగ్ అయితే చేద్దాం. ఫస్ట్ న్యూ ఫీచర్స్ ఆక్సిజన్ ఓఎస్లో చూసుకున్నట్టయితే మీకైతే లాస్ట్ స్క్రీన్లో అయితే చాలా కస్టమైజేషన్స్ అయితే ఇచ్చిళ్ళు. ఇక్కడనైతే డైనమిక్ అలైన్ లెక్క కిందనైతే ఒకటైతే ఉంటుంది మీకైతే సేమ్. ఇంకా పైన డైనమిక్ అలైన్ ఎట్లా యూజ్ చేస్తారో కింద దీన్ని కూడా అట్లా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాప్స్కి అయితే ఇదైతే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా మ్యూజిక్ ప్లేయర్ కూడా మొత్తం మీద చేంజ్ అయితే చేసి లేఅవుట్ అయితే చూసుకోవచ్చు. కొత్త మ్యూజిక్ ప్లేయర్ అయితే మీకు అయితే ఇట్లా అయితే ఉంటుంది లేఅవుట్ అయితే. సౌండ్ కూడా తక్కువ వేసుకోవచ్చు. ఇంకా హోమ్ స్క్రీన్లో కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇట్లా యాప్ స్క్వేర్ షేప్లో వేసుకోవచ్చు. ఇంకా యాప్ హిస్టరీ కూడా ఉంటుంది. మీరైతే ఎట్లా కస్టమైజ్ చేసేయాలని పాత హిస్టరీ కూడా ఉంటుంది. ఆ హిస్టరీ ప్రకారం మీరైతే పాతది నచ్చితే మళ్ళీ పాతది కూడా పెట్టుకోవచ్చు. డైరెక్ట్ హిస్టరీలోకి అయితే వెళ్ళి చూసుకోవచ్చు. మీకైతే ఇక్కడ హిస్టరీ మొత్తం అయితే చూపిస్తుంది. ఇంకా నోటిఫికేషన్లో మీరు అయితే ఇట్లా ఫ్లక్స్ గ్లాస్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే మీకైతే ఇట్లా అయితే ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. నోటిఫికేషన్స్ కూడా అయితే యాడ్ అయితే అవుతుంది. ఇంకా ఫ్లక్స్ థీమ్స్ అయితే ఉంటాయి. మీరు అయితే చూసుకోవచ్చు. చాలా ఫ్లక్స్ థీమ్స్ అయితే ఇచ్చింది దీంట్లో. ఇంకా 1UI చూసుకున్నట్టయితే మీకైతే కస్టమైజేషన్స్ ఆప్షన్ దీంట్లో కూడా చాలా ఉంటాయి. లాక్ స్క్రీన్లో ట్రాన్స్పరెన్సీ అవన్నీ అయితే యాడ్ అయితే చేసిళ్ళు. యాప్ డ్రాయర్కి యాడ్ చేసిళ్ళు, నోటిఫికేషన్స్కి యాడ్ చేసిళ్ళు, కంట్రోల్ ప్యానల్ కూడా యాడ్ అయితే చేసి వీళ్ళైతే చూసుకోవచ్చు. కంట్రోల్ ప్యానల్ అయితే మీకు నచ్చినట్టు మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎట్లా కావాలంటే అట్లా. ఇంకా బ్రైట్నెస్ దున్ను ఇట్లా సౌండ్ మ్యూట్ సౌండ్ అయితే సపరేట్గా అయితే ఇచ్చేది వీళ్ళైతే. ఇది ఒక మంచి ఆప్షన్. మరి డైరెక్ట్ అయితే సపరేట్గా మీరు అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. దీన్ని కూడా మీరు మూవ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మీకైతే మినీ డైనమిక్ ఐలైన్ అయితే ఉంటుంది లాక్ స్క్రీన్లో. సేమ్ ఇప్పటి లెక్క ఆ ఫోన్లో ఎట్లా ఈ ఫోన్లో కూడా దీన్ని కూడా మ్యూజిక్ లేఅవుట్ అయితే ఇట్లనైతే చేంజ్ అయితే చేసి వీళ్ళైతే చూసుకోవచ్చు. మొత్తం రౌండ్ అయితే చేసి వీళ్ళైతే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు 1UI కూడా. ఇంకా ఇట్లా ఏదైనా మ్యాప్ ఇట్లా యూజ్ అయితే చేస్తా అంటే పైన అయితే చూపిస్తుంది ఇట్లా యూజ్ చేస్తున్నట్టు. కెమెరా యూజ్ చేసేటప్పుడు మైక్ ఇట్లా యూజ్ అవుతుందని చూపెడుతుంది. సెక్యూరిటీ ఫీచర్ మరి. ఇంకా యానిమేషన్స్ స్మూత్నెస్ గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే రెండింటిలో మీకైతే యానిమేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. స్మూత్నెస్ కూడా మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఫోన్స్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకైతే. కాకపోతే మీకు OnePlusలో యానిమేషన్ స్పీడ్ ఇంక్రీజ్ అయితే వేసుకోవచ్చు. సామ్సంగ్లో అట్లనైతే లేదు. కొంచెం యానిమేషన్ స్పీడ్ అయితే మీకైతే OnePlusలోనే బెటర్ అయితే ఉన్నది. యూజ్ చేసేటప్పుడు అయితే యానిమేషన్ యాప్ ఓపెనింగ్ యాప్ క్లోజింగ్ యానిమేషన్ అయితే కొంచెం ఫాస్ట్ అయితే మీకు OnePlus అనిపిస్తుంది. రెండు ఫోన్స్ అయితే స్మూత్నెస్ పరంగా డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యాయి. లాస్ట్ స్క్రీన్లో కూడా డైనమిక్ అలైన్ కూడా ఉంటుంది మీకైతే రెండు ఫోన్స్లలో. ఇక కస్టమైజేషన్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు సామ్సంగ్లో మీకు నచ్చినట్టు మీరైతే కంట్రోల్ ప్యానల్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఆక్సిజన్ వాయిస్లో చూసుకున్నట్టయితే మీరు కూడా లాస్ట్ స్క్రీన్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. గ్లాస్ ఎఫెక్ట్స్ యాడ్ అయితే చేసుకోవచ్చు మీకు నచ్చినట్టయితే. ఇంకా ఫ్లక్స్ థీమ్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. హోమ్ స్క్రీన్లో యాప్స్ కూడా మీరైతే మీకు నచ్చినట్టయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు మీరైతే. ఇంకా ఫ్లక్స్ థీమ్స్ ఉంటాయి OnePlusలో. ఇంకా డైనమిక్ నాబ్ బార్ అయితే ఉంటుంది లాక్ స్క్రీన్లో అయితే మీకైతే. అది కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకైతే రెండిట్లో కాల్ ట్రాన్స్లేటర్ అయితే ఉంటుంది. ఆక్సిజన్ ఓఎస్లో మీకైతే మైండ్ స్పేస్ అయితే ఉంటుంది. మైండ్ స్పేస్ అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. మైండ్ స్పేస్లో ఇట్లా స్టోర్ అయితే చేసి పెడుతుంది మీరు ఏమేమి యూజ్ చేయాలని. వేరే దేశంకి పోయినప్పుడు వాళ్ళ మెన్యూ కార్డ్ అయితే వెరైటీగా ఉంటుంది కదా, దాన్ని అయితే దీంట్లోకి వచ్చి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇంకా డాక్యుమెంట్ స్కానర్ కూడా డైరెక్ట్ డాక్యుమెంట్ చేసుకోవచ్చు మీరైతే. ఫోటోని అయితే ఫోటోస్లలో కూడా చాలా కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు రెండు ఫోన్స్ అయితే. ఇంకా కంక్లూజన్కి వచ్చేసి రెండు UIs అయితే నెక్స్ట్ లెవెల్ స్మూత్ అయితే ఉంటాయి. మీకు ఏ UI నచ్చుతుంది అంటే మీరు ప్రీవియస్గా అయితే OnePlus ఫోన్ యూజ్ చేస్తుంటే OnePlus UI అయితే నచ్చుతుంది మీకైతే. మీరు ప్రీవియస్గా సామ్సంగ్ ఫోన్ యూజ్ చేస్తుంటే మీకైతే సామ్సంగ్ UI అయితే నచ్చుతుంది. కాబట్టి మీరు ప్రీవియస్గా ఏ ఫోన్ యూజ్ చేసిలో దాన్ని బట్టి మీరైతే డిసైడ్ అయితే అవ్వండి. నన్ను అడుగుతా నేనైతే మీరు ప్రీవియస్గా OnePlus ఫోన్ వాడితే OnePlus ఫోనే తీసుకోండి. మళ్ళీ బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకైతే. లేదు మీరు ప్రీవియస్గా సామ్సంగ్ ఫోనే వాడుంటే సామ్సంగ్ ఫోనే తీసుకోండి. మీకైతే యూజ్ చేసేటప్పుడు అయితే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది.